జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకు ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ కర్ర సదాశివ్, తెలుగు డిపార్ట్మెంట్, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. ఈ సందర్భంగా మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను గనలేను అన్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను గనలేను అన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటా. జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి బతికున్న శవముల సొమ్మసిల్లేనమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమా. ప్రపంచం లోపట మాతృత్వానికి మించినటువంటి దైవం లేదు. ప్రపంచంలో మాతృభావనే శిఖరాగ్రమానమైనది. ఈ మహిళల జీవితాలు బాగుపడాలి అనంటే, ప్రపంచ చరిత్రను గమనించినట్టయితే మాతృస్వామ్య కుటుంబం బలంగా ఉన్నప్పుడు స్త్రీల స్వేచ్ఛ స్వాతంత్రం అనేటువంటిది ఉండేది. అలాగే పితృస్వామ్య కుటుంబ వ్యవస్థలోకి మారినప్పుడు స్త్రీల కష్టాలు మొదలైనవి. పురాణాలు, ఇతిహాసాలు, సంస్కృతి, సాంప్రదాయాల లోపల స్వేచ్ఛను కోరుకుంటూ వాళ్ళను బందీగా చేయడం అనేటువంటిది కూడా జరిగింది. ఈనాటి కాలంలో, ఆధునిక కాలం లోపల కుటుంబం మారాలి అని అందరూ చెప్తున్నారు, కానీ కుటుంబం మారడానికి సిద్ధంగా లేదు. కుటుంబం మారంది సమాజం మారడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే కుటుంబం నుంచి పని చేసుకుంటూ ఉద్యోగ జీవితం చేస్తున్నటువంటి మహిళ కుటుంబంలో సహాయ సహకారాలు ఉంటేనే ఉద్యోగ జీవితంలో సక్సెస్ అవుతుంటారు. ఎందుకంటే కుటుంబం అనేటువంటిది ఒక ప్రజాస్వామ్యయుత కుటుంబ వ్యవస్థగా మారాలి. ఎలా మారాలి అనంటే, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం ఎలా ఉన్నదో కుటుంబంలో అది సాధ్యమైనప్పుడు మహిళ జీవితం వేగవంతంగా మార్పు చెందుతుంది. ఎలా మార్పు చెందుతుందంటే, నీ కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారో కుటుంబ సభ్యులు, వాళ్ళ లోపల ప్రతి పనిలో భాగస్వామ్యం ఉండాలి. నీ బట్టలు నువ్వు ఉతుక్కోవాలి, నువ్వు తినే కంచం నువ్వు గడుపుకోవాలి, నువ్వు పడుకున్నటువంటి గది ఏదైతుందో నువ్వు శుభ్రం చేసుకోగలగాలి. అలా ఉన్నప్పుడు పని భారం తగ్గుతుంది. అందరికీ సమానమైనటువంటి స్వేచ్ఛ కుటుంబంలో ఉంటుంది. ఆ కుటుంబ వ్యవస్థ సమానత్వాన్ని సాధించితే సమాజంలో ఆటోమేటిక్గా సమానత్వం వస్తుంది. మనం ఎన్ని వేదికలెక్కి, ఎన్ని ఉపన్యాసాలు, ఎన్ని మహిళా దినోత్సవాలు జరిపినా కూడా వాళ్ళ యొక్క స్వేచ్ఛ అనేటువంటిది కుటుంబంలోనే అది భారంగా మారుతున్నది. ఆ కుటుంబం స్వేచ్ఛాయుతంగా ఉన్నప్పుడు, ప్రజాస్వామ్యయుతంగా ఉన్నప్పుడు, మన ప్రజాస్వామ్య దేశం లోపల స్త్రీలు కూడా ప్రజాస్వామ్యయుతంగా బతుకుతున్నారు. ఈనాటి మహిళ అన్ని రంగాల్లో ముందు ఉంది, కానీ అన్నిటికీ ఆమె బలంగా నిలబడడానికి పురుషుల సహకారం కూడా అవసరం. ఎందుకంటే పురుషులు సాధించిన ప్రతి విజయం లోపల స్త్రీ సమయాన్ని పురుషునికి ఇచ్చినటువంటి ఒక పద్ధతి ఉన్నది. ఎందుకంటే ఆమె ఇంటి పని, వంట పని చేయడంగానే పురుషుడు సమాజంలో ఉద్యోగిగా, లేకపోతే పారిశ్రామికవేత్తగా, లేకపోతే ఇంకా సైంటిస్ట్గా సక్సెస్ అవుతున్నాడు. పురుషుడు కూడా ఇంటికి సమయం కేటాయించి స్త్రీ విజయానికి ఆ సమయాన్ని అంకితం ఇవ్వగలిగితే నిజంగా స్త్రీ విజయం ఈ ప్రపంచంలో సాధ్యమవుతుందని చెప్పి మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు.